ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న డైలాగ్ గుర్తుందిగా. ప్రత్యర్థిని అలాంటి కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు రేవంత్ కూడా. కారు పార్టీని ఖాళీ చేయాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఒక్కొక్కరుగా నాయకులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీరడం భవిష్యత్తు చిత్రానికి సంకేతమేనా? తుకుగూడ సభలో సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలబోతోందా? భవిష్యత్తులో కండువాలు మార్చేదెవరు? బీఆర్ఎస్ లో మిగిలేదెవరు? ఓడలు బండ్లు బండ్లు ఓడలని నానుడి రాజకీయాల్లో పార్టీలకు స్వానుభవమే. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఆ చేదు అనుభవాన్ని చవిచూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఎన్నికల్లో 61 స్థానాలు సాధించి అప్పట్లో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 2 స్థానాలు మాత్రమే ఎక్కువ సాధించింది గులాబీ పార్టీ. ఆ సంఖ్య అలాగే ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. తన ఎత్తుగళ్లతో తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎమ్మెల్యేలను పార్టీ మార్పించి గులాబీ కండువా కప్పారు. ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకున్నారు. అదంతా తన బలమేనని అనుకున్నారు. తెలంగాణ టీడీపీని నామరూపాలు లేకుండా చేశారు. కాంగ్రెస్ కూడా ఇంచుమించు అదే పరిస్థితికి చేరింది. అయితే బలమైన క్యాడర్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల్లో కాస్తో కూస్తో సింపతి ఉండడంతో బతికి బయటపడింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణ రాష్ట్ర సమితిగా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. అభివృద్ధిని పరుగులు పెట్టించింది. ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించింది. అయినా కేసీఆర్ని లోలోన ఎక్కడో కొంత భయం వెంటాడుతూ వచ్చింది. దాంతో సాధారణ ఎన్నికలతో పాటు వెళితే ఇబ్బందులు తప్పవని ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండోసారి కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోయారు. దీంతో ఆ పార్టీకి 5 ఎమ్మెల్యేలే మిగిలారు. చేరికలతో ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ కొట్టడంతో బలీయమైన శక్తిగా ఎదిగింది టీఆర్ఎస్. అయితే రాష్ట్రంలో అధికారంతో సంతృప్తి పడని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ పేరును ఆర్భాటంగా బీఆర్ఎస్ గా మార్చేశారు. కానీ ప్రజల్లో పెరిగిపోయిన అసంతృప్తిని బీఆర్ఎస్ గుర్తించలేకపోయింది. తాను చెప్పిందే ఫైనల్ అన్న ధోరణిలో కేసీఆర్లో ఎవరినీ లెక్క చేయని తనం పెరిగిపోయింది. రెండోసారి అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత మొదలైన సమయంలోని రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ప్రభుత్వ వైఫల్యాలను తనకు అనుకూలంగా మలుచుకుంది కాంగ్రెస్. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగించడంలో సఫలమయ్యారు రేవంత్ రెడ్డి. 2024 ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయగలిగారు. కాంగ్రెస్ నాయకులు కూడా విభేదాలు పక్కన పెట్టి గెలుపు ధ్యేయంగా పనిచేశారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి 39 సీట్లకే పరిమితం చేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. జాతీయ నాయకత్వం మద్దతుతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. లక్ష్యం నెరవేరడంతో రేవంత్ మరింత దూకుడు పెంచారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా బీఆర్ఎస్ పైనే. ఆ పార్టీని మళ్లీ లేవకుండా దెబ్బకొట్టాలన్న లక్ష్యంపైనే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు అప్పట్లో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 4 కాలాల పాటు పవర్లో ఉండాలంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరినీ వదలకుండా ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని బల్లగుద్ది చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అదే వాస్తవమైతే బీఆర్ఎస్ కి గడ్డుకాలం తప్పదు. అదే సమయంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పై రేవంత్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఆచితూచి అవసరం మేరకు చేర్చుకుంటున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు ఎంతమంది కండువా మారుస్తారో, ఎవరెవరిని రేవంత్ చేర్చుకోవాలనుకుంటున్నారో త్వరలోనే తేలిపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందనే భావన కలిగేలా చేయడంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు బీఆర్ఎస్ ని వీడే ఆ ఎమ్మెల్యేలెవరో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.